భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి చేపడుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో భూసేకరణ ప్రక్రియపై రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్, సింగరేణి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ మొదటి, రెండవ మరియు మూడవ దశ ప్రాజెక్టులకు భూసేకరణ, పులుసుబొంత ప్రాజెక్ట్, బీటీపీఎస్ రైల్వే లైన్, మనుగూరు, కరకగూడెం గ్రామాల ప్రజల ఆర్&ఆర్ తదితర అంశాలపై చర్చించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు, రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రవీంద్రనాథ్, బీటీపీఎస్ సిఈ బిచ్చన్న, ఇరిగేషన్ ఈఈ అర్జున్, ఆర్ఎండ్బిఈ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమా, ఎన్పీడీసీఎల్ ఎస్సీ రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, నేషనల్ హైవే ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, కొత్తగూడెం భద్రాచలం ఆర్డీఓ కార్యాలయ అధికారులు, సంబంధిత తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రం నిర్వహణకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, నీటి వసతి తనిఖీ చేశారు. పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని గదుల్లో గాలి, వెలుతురు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాస్ కాపింగ్ నిరోధించడానికి ప్రత్యేక స్క్వాడ్ టీంలు అందుబాటులోకి ఉంచామని కలెక్టర్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి సంవత్సరం 10,200, ద్వితీయ సంవత్సరం 9,277 మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, సింగరేణి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యారాణి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షా కమిటీ సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా బుధవారం నాడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ రామవరం నందు గల ఎస్ఆర్ జూనియర్ కళాశాల నందు గల పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమ్ముకూడవద్దని సూచించారు. పరీక్షలు జరిగే సమయాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎవరైనా సరే పూర్తిగా తనిఖీ చేశాకే కేంద్రం లోపలికి అనుమతించాలని అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురంలో 5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గిరిజన మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 30 మంది లబ్ధిదారులకు మంత్రివర్యులు చెక్కులు పంపిణీ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలకు బాగా రాసి ఏ గ్రేడ్లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ బుధవారం నాడు తెలిపారు. గిరిజన విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శుక్రవారం నుండి 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీకు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, నిర్భయంగా, ధైర్యంగా పరీక్షలు రాయాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 55, వసతి గృహాలు 21, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 3, మొత్తం 79 ఇన్స్టిట్యూషన్స్లో 2,591 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు పీఓ తెలిపారు. ఇటీవల నిర్వహించిన నాసో పరీక్ష ఫలితాల్లో స్థానిక సెయింట్ పాల్స్ నుండి 3 విద్యార్థులు కుమారి డి సాయి తేజస్విని రెడ్డి, వి భావన ప్రియ,
ఏ తనుశ్రీ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు మరియు గోల్డ్ మెడల్ను సాధించి పాఠశాలలకు విజయాన్ని అందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ డాక్టర్ కె అబ్రహాం మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రెవరెండ్ డాక్టర్ కె రాధా మంజారి మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మంచి ఫలితాలు అందించిన విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో నాసు నిర్వహించే వివిధ స్థాయి పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశీర్వదిస్తూ విద్యార్థులు కృషి చేయడానికి మార్గదర్శనం చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఫిబ్రవరి 28 సర్ సివి రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్న జ్ఞాపకార్థం క్రాంతి విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల డైరెక్టర్ సోమరవతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగ్ మైండ్స్లో క్యూరియాసిటీని పెంచడానికి ఎగ్జిబిషన్లు, వర్క్షాప్లు మరియు సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలు విద్యార్థులను ఆహ్లాదంగా మరియు ఇంటరాక్టివ్గా విజ్ఞాన శాస్త్రాన్ని బహిర్గతం చేస్తాయని అన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని సాధారణ విద్యార్థుల్లో ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించుకోవాలని, దానిలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధనతో పాటు సైన్స్ వర్కింగ్ మోడల్స్ చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నామని అన్నారు. శాస్త్రీయ కార్యకలాపాలలో నిమగ్నం అవ్వడానికి విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ ముహూర్తాన్ని భద్రాచలం దేవాలయం వేదిక కమిటీ నిర్ణయం చేసింది. భద్రాద్రిలో స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి మంగళవారం నుంచి చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం వరకు అనగా ఏప్రిల్ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు భద్రాద్రిలో శ్రీ స్వామివారి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 17వ బుధవారం ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీరామ పునర్వాస దీక్షలను ప్రారంభిస్తారు. 18వ తేదీ గురువారం శ్రీ స్వామివారికి మహాపట్టాభిషేకం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం స్వామివారికి రథోత్సవం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని వేదిక కమిటీ తెలిపింది. నిస్వార్థ ప్రజాసేవకుడు కామ్రేడ్ కొండలరావు అని, ఆయన స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘననివ్వాలి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చిటికెన ముసలయ్య అన్నారు. సిపిఎం మాజీ పట్టణ కమిటీ సభ్యులు, రజక వృత్తిదారుల ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ ఐతంరాజు కొండలరావు 6వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన 8వ వార్డు మనబోతుల చెరువు కాలనీలో జరిగింది. ముందుగా కొండలరావు స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసలయ్య ఆవిష్కరించారు. కొండలరావు చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, సీనియర్ నాయకులు బీబీజీ తిలక్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ కొండలరావు పేదలకు కూడు, గుడ్డ, నీడ అందుబాటులోనికి తేవాలని సిపిఎం జెండా పట్టుకొని ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. రజక వృత్తిదారుల సంఘం నాయకునిగా రజకుల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు ఎన్ నాగరాజు, కుంజ శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్, శాఖ కార్యదర్శులు అన్నం లక్ష్మీనారాయణ, గుండోజు రాధా, రాజలింగం, సక్కుబాయి, నాగమ్మ, చిట్టెమ్మ, నక్క రాజారాం, బంటు రామకృష్ణ, రాజమండ్రి వెంకటేశ్వరరావు, అజయ్ కుమార్, నక్క రాధ, కమలమ్మ, వైష్ణవి, ఆంజనేయమ్మ, సత్యవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల వందనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ఎట్టపాక మండలం తోటపల్లిలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొని వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర వీటికి ఎంపికైన వారందరినీ కూడా సర్టిఫికెట్లతో పాటు ఘనంగా శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటి రామిరెడ్డి, గుండాల సర్పంచ్ గుండి సీతాలక్ష్మి, ఉప సర్పంచ్ తోట శశికుమార్, ఎర్రగోల నరసింహారావు, ముత్తబోయిన రాము మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.